టెక్టోనిక్ ప్లేట్స్ సాలిడ్ బండలతో స్లాబ్ ఆకారంలో భూమి అంతర్భాగంలో ఉంటాయి. భూమి పైన ఉండే మొదటి పొర అయిన క్రస్ట్ అలాగే రెండవ పొర అయిన మ్యాంట్లేలో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ కొన్ని కోట్ల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. సముద్ర అంతర్భాగంలో భూమి మీద ఉన్న ప్రతి ఖండంలో ఇది వరకు చెప్పుకున్నట్లు భూమి పొరలో ఉంటాయి. భూమి రెండవ పొర అయిన మ్యాంట్లే దగ్గర నుంచి వచ్చే విపరీతమైన వేడి వల్ల ఈ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇవి ఎక్కువగా కదలటం వల్ల భూకంపాలు వస్తాయి. సముద్ర లోపలి భాగంలో విస్ఫోటనాలు జరుగుతాయి. శాస్త్రవేత్తలు మొత్తం 7 అతిపెద్ద టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నట్టు గుర్తించారు. అవే ద పెసిఫిక్ ప్లేట్స్, ద ఆఫ్రికన్ ప్లేట్, ద అంటార్టిక్ ప్లేట్, ది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, ది సౌత్రన్ ప్లేట్. ఇందులో అతిపెద్ద ప్లేట్ వచ్చేసి పెసిఫిక్ ప్లేట్. దీని సైజు వచ్చి 10 కోట్ల స్క్వేర్ కిలోమీటర్. నిరంతరం ఈ టెక్టోనిక్ ప్లేట్స్ చిన్నగా కదలడం వల్ల భూభాగాలకి గ్యాప్ ఎక్కువగా అవుతుంది. ఇందులో ఎక్కువగా కదులుతున్న భాగం ఆస్ట్రేలియా. ఇది ప్రతి సంవత్సరం నార్త్ వైపు 7 సెంటీమీటర్లు మూవ్ అవుతుంది. దీనికి కారణం అక్కడ ఉన్న ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. డియాక్సీ రిబో న్యూక్లిక్ యాసిడ్. ఒక జీవి ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా దాని శరీర విధులు జరిగించాలి, ఏ ఆకారంలో పెరగాలి, దాని రుచి, రంగు, వాసన ఇవన్నీ ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ సమాచారం డిఎన్ఏ అనే మాడ్యూల్ రూపంలో ఉంటుంది. ఫస్ట్ డిఎన్ఏ ఉనికిని ఫ్రెంచ్ మీషర్ అనే స్విస్ కెమిస్ట్ కనుగొన్నాడు. ఈ కనుగొనబడిన డిఎన్ఏ ఆకారాన్ని చిత్రీకరించింది ఒక మహిళ, రోసిలాండ్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త. ఎక్స్రే క్రిస్టాలోగ్రఫీ అనే టెక్నిక్ ని ఉపయోగించి మొదటిసారి డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ షేప్ లో ఉంటుందని నిరూపించింది. అయితే ఈమె చిత్రాన్ని ఆధారం చేసుకుని వాట్సన్ అండ్ క్రిక్ అనే 2 శాస్త్రవేత్తలు డిఎన్ఏని పరిశీలించడం మొదలు పెట్టారు. అసలు ఈ డిఎన్ఏలో ఎన్ని రకాల స్టాండ్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్గానిక్ బేస్లు ఉన్నాయి, అవి ఎలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి, అలాగే వాటి పని ఏంటి అనే విషయాలు వీరు పూర్తిగా కనిపెట్టారు. వీళ్ళ కృషికి నోబెల్ ప్రైజ్ దక్కింది. అసలు డిఎన్ఏని తెలియజేసి దాని ఆకారాన్ని క్యాప్చర్ చేసిన ఫ్రెంచ్ మీషర్ అండ్ రోసిలాండ్ ఫ్రాంక్లిన్ కి ఎటువంటి గుర్తింపు రాలేదు. కెప్టెన్ మోనికా ఖన్నా. ఈమె ఒక ఇండియన్ పైలట్. ఫైర్ అంటుకున్న ఒక ప్లేన్ లో 285 ప్యాసింజర్స్ ని కాపాడింది. పాట్నా నుంచి ఢిల్లీకి పోతున్న బోయింగ్ 737 ప్లేన్ ని ఒక పక్షి ఢీకొనడంతో ప్లేన్ లోని ఒక ఇంజిన్ కి మంటలు రావడం మొదలైంది. దీంతో మౌనిక ఏ మాత్రం ఆలోచించకుండా డ్యామేజ్ అయిన ఇంజిన్ ఆఫ్ చేసి తిరిగి ప్లేన్ ని పాట్నా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసింది. ఈమెతో పాటు కో పైలట్ అయిన బాల్ప్రీత్ సింగ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ గా ప్లేన్ ని హ్యాండిల్ చేసి మొత్తం 185 ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ఈ ప్లేన్ సురక్షితంగా ల్యాండ్ అవ్వటానికి ప్రధాన పాత్ర మోనికాదే. ఆస్కార్ అందుకున్న వ్యక్తులకు కేవలం ట్రోఫీని మాత్రమే అందజేస్తారు. ప్రత్యేకంగా ఎటువంటి మనీ ఇవ్వరు. ఈ ఆస్కార్ విజేత అనే పేరు ఆయా నటులకు, టెక్నీషియన్లకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతుంది. వారు పనిచేసే ప్రతి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ ఉంటుంది. సాలిడ్ బ్రాంజ్ అలాగే 24 క్యారెట్ గోల్డ్ పోతతో ఉండే ఈ ఆస్కార్ ని ఎవరికైనా అమ్మచ్చా అంటే అమ్మకూడదు. ఆస్కార్ మేనేజ్మెంట్ ఎవరికి అమ్మకూడదు అనే రూల్ పెట్టారు. ఒకవేళ అమ్మాలనుకుంటే తిరిగి వాళ్ళకే అమ్మాలి. వారు కూడా దానికి కేవలం $1 మాత్రమే ఇస్తారు. అంటే ఇప్పటి డాలర్ రేట్ ప్రకారం 84 రూపాయలు. స్వీడన్ లో ఒక హోటల్ ని పూర్తిగా మంచుతో నిర్మించారు. మంచు కరుగుతుండడంతో ఈ హోటల్ ని ప్రతి సంవత్సరం పునర్నిర్మిస్తారు. ఈ ఐస్ హోటల్ లోపల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీని లోపల టెంపరేచర్ -5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. పక్కనే ఉన్న టార్నే రివర్ లో ఐస్ అనేది ఈ మొత్తం హోటల్ ని నిర్మించడానికి సరిపోతుంది. ఈ టార్నే రివర్ నుంచి ఒక 6 సెకండ్ల పాటు ప్రవహించే నీరుతో దాదాపుగా 4 టన్నుల ఐస్ తయారవుతుంది. ఈ ఐస్ తో 4 ఐస్ హోటల్స్ ని నిర్మించవచ్చు. ఇక్కడ ఒక సాధారణ ఐస్ రూమ్ లో ఒక రాత్రి మొత్తం స్టే చేయాలంటే దాదాపుగా ఒక వ్యక్తికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనుషుల కంటే డాల్ఫిన్స్ నిద్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. డాల్ఫిన్స్ నిద్రపోయే పద్ధతిని యూని హెమిస్ఫిరిక్ స్లో వేవ్ స్లీప్ అంటారు. మనం నిద్రపోయేటప్పుడు కాన్షియస్ గా ఉండము, ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ డాల్ఫిన్స్ కైతే వాటి సగం బ్రెయిన్ నిద్రపోయేటప్పుడు పనిచేస్తుంది. అలాగే ఒక కంటిని ఓపెన్ చేసి నిద్రపోతాయి. దీని వల్ల అవి రెస్ట్ తీసుకున్నప్పటికీ కాన్షియస్ లోనే ఉంటాయి. ఆల్రెడీ సగం బ్రెయిన్ వర్క్ లో ఉంటుంది అన్నాను కదా. ఈ సగం బ్రెయిన్ ఏం చేస్తుందంటే నిద్రపోయేటప్పుడు ఏదైనా వేటాడే జీవులు అటాక్ చేస్తే వాటిని పసిగడుతుంది. అంటే ఒక కన్ను స్విచ్ ఆఫ్ లో ఉంటే మరో కన్ను సీసీ కెమెరాలా పనిచేస్తుంది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం ఒక వీడియోకి లైక్స్ ఎక్కువ ఉంటే ఆ వీడియోని మరికొంతమందికి రీచ్ అవుతుంది. దీనివల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడే మన వీడియోని లైక్ చేయండి.
ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి, కానీ క్రమంగా అంతరించిపోయాయి. ఇప్పుడు 15 జాతులు మాత్రమే మిగిలిన్నాయి. కొంగలకు ఇవే తినాలని రూల్ ఏమీ ఉండదు. ఎప్పుడు ఏది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు ఏదైనా సరే ఇవి తింటాయి. ఇవి 3 నుంచి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు జత కట్టవు. ఒక్కసారి జత కట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే మరో దాని దగ్గరకు వెళ్ళవు. కొంగల్లో ఐకమత్యం చాలా ఎక్కువ. ఒక కొంగకి ఏదైనా ప్రమాదం జరిగితే అది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. దాన్ని గుర్తుపట్టిన ఇతర కొంగలన్నీ వచ్చేస్తాయి. కలసి కట్టుగా శత్రువులతో పోరాటం జరుపుతాయి. కొంగలు గంటల పాటు చల్లటి నీటిలో నిలబడి ఎందుకు ఉంటాయో తెలుసా? శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేయడానికి ఇవి రక్త ప్రసరణ వేగంగా నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకోసం కాళ్ళలో ఉండే రక్త నాణాలను బిగబడతాయి. దీనికోసమే గడ్డ కట్టించేంత చల్లటి నీటిలో గంటల సేపు నిలబడతాయి. వీటి కాళ్ళు చాలా బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు తమ కాళ్లతోనే ప్రతిఘటిస్తాయి. కొంగలు ప్రపంచమంతా ఉన్నాయి, కానీ అంటార్టికా, దక్షిణ అమెరికాలో మాత్రం ఎక్కడా ఒక్క కొంగ కూడా కనిపించదు. మైక్ ద హెడ్లెస్ చికెన్. ఈ కోడి తన తలను కట్ చేసిన తర్వాత కూడా 18 నెలల వరకు బ్రతికింది. 1945 సెప్టెంబర్ 10న లాయిడ్ ఓల్సెన్ అనే వ్యక్తి తన అత్తగారింట్లో రాత్రి భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. భార్య ఇంటి ఖాళీ ప్రాంతంలో వెళ్లి ఒక కోడిని తీసుకురమ్మని చెప్పింది. దీంతో ఓల్సెన్ 5.5 సంవత్సరాల వయసు ఉన్న మైక్ అనే కోడిని ఎంచుకొని గొడ్డలితో దాని తలను నరికాడు. కానీ పూర్తిగా కోడి చెవిని అలాగే బ్రెయిన్ స్టెమ్ కి కనెక్ట్ అయి ఉండే జుగ్లర్ వెయిన్ ని పూర్తిగా నరకలేదు. దీంతో ఆ కోడి చావకుండా అటు ఇటు తిరుగుతూ విలవిలలాడుతోంది. ఎంతసేపు అయినా అది చావట్లేదు. బ్యాలెన్స్డ్ గా నేల మీదే నడుస్తుంది. ఓల్సెన్ దీన్ని గమనించి ఎలాగైనా దీన్ని రక్షించాలనుకుని ఒక ఐ డ్రాపర్ సహాయంతో పాలని, నీటిని, ఆహారాన్ని తన మెడలో ఇంజెక్ట్ చేశాడు. ఇలా మైక్ ని ప్రతిరోజు పోషిస్తూ వస్తున్నాడు. చివరగా 1947 మార్చిలో అర్ధరాత్రి మైక్ చనిపోయింది. ఓల్సెన్ ముందు రోజు సిరంజిని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్లే ఇది చనిపోయిందని నమ్ముతారు. ఏది ఏమైనా తల లేకపోయినా ఈ కోడి బ్రతకడం ఆశ్చర్యం. ఈ ప్రపంచంలో దాదాపుగా 7,000 రకాల జాతుల తూనిగలు ఉన్నట్టు గుర్తిస్తున్నారు. ఒక సింగిల్ తూనిగ రోజుకి వందల సంఖ్యలో దోమల్ని తినగలదు. ఇవి గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్లగలవు. కీటకాల జాతులలో అతి వేగంగా ఎగిరేవి ఇవే. ఇవి ఎక్కువగా సరస్సులు, నదులు, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. ఒక విమానం బరువు ఆకారాన్ని బట్టి దాని లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ అంటే ఒక విమానం నేల నుంచి పైకి ఎత్తబడే శక్తి. ఇది సాధారణ విమానాలకి వాటి బరువు కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉంటే ఈ తూనిగలకి 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది గాలిలో టర్న్ అయ్యేటప్పుడు దీనికి G-Force 9 ఉంటుంది. ఇదే G-Force ఫైటర్ జెట్ కూడా ఉంటుంది. రేకున్ అనే ఈ జంతువు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తుంది. పగటిపూట చెట్టు తొర్రల్లో చుట్టుకొని ఉండి గడిపే ఈ జంతువు రాత్రి వేళలో ఆహారం కోసం తిరుగుతుంది. చిన్న క్షీరదాన్ని, చేపల్ని, రొయ్య లాంటి ప్రాణులను తింటుంది. వీటితో పాటు పండ్లని, గింజల్ని కూడా తింటుంది. అయితే వీటిని శుభ్రంగా నీటిలో కడుక్కుని తినే అలవాటు ఈ జంతువుకుంది. శీతాకాలంలో ఈ జంతువు ఏదైనా చెట్టు తొర్రల్లో గాని ఇంకేదైనా బొరియలో దూరి కదలకుండా నిద్రపోతూ గడుపుతుంది. మోనాలిసా చిత్రాన్ని లియోనార్డో డా విన్సీ 1503 నుంచి 1519 మధ్య కాలంలో గీశాడు. ఇది పూర్తి చేయడానికి మొత్తం 16 సంవత్సరాలు పట్టింది. ఈ పెయింటింగ్ లోని ఒరిజినల్ పర్సన్ పేరు లీసా గ్రెనాందిని గికొండో అనే వ్యక్తిదని, ఆమెకు అప్పటికి 25 సంవత్సరాలని నమ్ముతారు. ఈ పెయింటింగ్ గీసిన లియోనార్డో డా విన్సీకి ఒక పెయింట్ వేస్తూ మరో పక్క అక్షరాలు గీసే సామర్థ్యం కూడా ఉంది. మీకు తెలుసా, పెయింటింగ్ ని పూర్తి చేసిన ఆయన దీని మీద తన సంతకం కానీ ఎటువంటి డేట్ కానీ రాయలేదు. ఈ పెయింటింగ్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో ప్రొటెక్షన్ తో పారిస్ లోని లోర్వే మ్యూజియం లో ఉంది. ఒక అంచనా ప్రకారం మోనాలిసా పెయింటింగ్ $870 మిలియన్ విలువ ఉండవచ్చు. అంటే మన కరెన్సీలో వచ్చేసరికి 7,300 కోట్ల రూపాయలు. చరిత్రలో ఇదే హై వాల్యూ పెయింటింగ్. 1962లో $1,000 మిలియన్ ఇన్సూరెన్స్ వాల్యూ ఉన్న పెయింటింగ్ గా దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. సముద్రంలో ఉండే టోనా చేపలు అనేవి కాసేపు కూడా రెస్ట్ తీసుకోవు. నిరంతరం స్విమ్ చేస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ సేపు స్విమ్ చేసే చేప ఇదే. ఇలా కంటిన్యూస్ గా స్విమ్ చేయడం కూడా ఈ టోనాకి చాలా అవసరం. ఇది విపరీతంగా స్విమ్ చేయడం వల్ల నీరు దీని మొప్పలికి తాకి ఆక్సిజన్ కూడా రవాణా జరుగుతుంది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.